వసంత, ఏ మావా రా, నన్ను పట్టుకో. రా మావా. వసంత, మావా ఏమైంది? మావా లే, మావా మావా లే, ఏమైంది? మావా మావా లే, మావా 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 కాపాడండి, కాపాడండి మావా, మావా మావా కాపాడండి, కాపాడండి మావా, మావా మావా కాపాడండి, కాపాడండి, కాపాడండి. అమ్మ సమ్మక్క తల్లి కాపాడమ్మా, అమ్మ సమ్మక్క తల్లి కాపాడమ్మా. అమ్మా సమ్మక్క తల్లి, నీ అమృత హృదయంతో విషసర్పాలకు సైతం స్నేహహస్తాన్ని అందించి ప్రేమను పంచాలని పాముల పుట్టుకు పూజ చేయడం ద్వారా ఈ ప్రపంచానికే మహత్తర సందేశాన్ని ఇచ్చావా తల్లి? సమ్మక్క తల్లి కాపాడమ్మా, కాపాడు. నా పసుపు కుంకాలు కాపాడమ్మా. పావు కాటుకు గురైన నా భర్తను బ్రతికించు. నాకు పతిభిక్ష పెట్టు. నిండు ముత్తైదు జీవితాన్ని ప్రసాదించమ్మా. నీవు దీర్ఘ సుమంగళివి. అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా 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 సమ్మక్క తల్లి, ప్రాణదానం చేసి బతికించిన లోకమాతవ తల్లి, నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను మాత? అమ్మ సమ్మక్క, మమ్మల్ని కాపాడడానికి అవతరించిన దేవతవమ్మ నువ్వు. మమ్మల్ని చల్లగా కాపాడు తల్లి. మహారాజ రాజశ్రీ రాజ పరమేశ్వర కాకతీయాంధ్ర త్రిలింగ సామ్రాజ్య సార్వభౌములు త్రిశతాబ్ద సుదీర్ఘ కాకతీయ వంశ వారసత్వ పాలక ధృవతార శ్రీ 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 ప్రతాపరుద్ర మహారాజులుంగారు వేంచేస్తున్నారు. శత్రుగజ కంఠీరవ సమరసింహ సంగరరంగ భీమ ధర్మజ పాలక స్వర్ణయుగ ప్రదాత సంగీత సాహిత్య నటకళా పోషక అపురూప శిల్పకళా నిర్మాత. మహామంత్రి, ఏమిటి విశేషాలు? మేడారం సీమను ప్రత్యేక సామంతరాజ్యంగా ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడమైనది ప్రభు. శుభవార్త చెప్పారు. ప్రభువులకు ప్రణామములు. మహాప్రభు, కరీంనగర్ సామంతుడు కోయరాజైన మేడరాజు తమ దర్శనార్థమై వేచి ఉన్నారు. ఈ ఆనంద సమయంలో కోయరాజుల వారి రాక మాకు మరింత ఆహ్లాదమును కలిగించుతున్నది. బుక్కరాయల వారు, ప్రభు, మీరే స్వయంగా వెళ్లి స్వాగతించండి. చిత్తం మహారాజా. ఆసీనులు కండి. మేడరాజా, మీకప్పగించిన పని ఏమైనది? ప్రభు, ఇతడు నా మేనలుడు పగిడిద్ద.
మీరు పెట్టే పరీక్షలకు సిద్ధంగా ఉన్నాడు. కోయవీరా పగిడిద్ద, ములుగు ప్రాంతమందు మేము నిర్మించిన లక్కవరము, రామప్ప, గణప సముద్రం సరస్సుల వలన పంటలు బాగా పండుతున్నవి కదా. రైతులు సంతోషంగా ఉన్నారు కదా. గీత, నేత, మత్స్య, చర్మ, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, రజక, యాదవాది కులవృత్తుల వారు సంతోషంగా ఉన్నారు కదా. మహాప్రభు, తమరి పరిపాలనలో పంటలు బాగుగా పండి సస్యశ్యామలమై ప్రతి రైతు గృహము ధాన్యాగారంగా, అన్నపూర్ణగా వెలసిల్లుచున్నవి. అపురూప వాస్తుశిల్ప కళా సౌందర్యముతో మన కాకతీయ ఖ్యాతిని దిగంతాలకు చాటుతున్న రామప్ప దేవాలయము మరియు గణపేశ్వరాలయమందలి దేవతానుగ్రహములను తమ ప్రాంత ప్రజలందరూ పొందుతున్నారు కదా. అనునిత్యం భక్తుల ఓం నమశివాయ నామగాన ధ్యానములతో, అరహర మహదేవ స్తోత్రములతో, ఓంకార ఘంటారవములతో మన శైవ మందిరములు మారుమ్రోగుచున్నవి ప్రభు. గోదావరి నది రేవుల నుండి మరియు దాని పరిసర ప్రాంతముల నుండి మన శత్రువులైన దేవగిరి, భళ్ళాన, పాండ్య, ఢిల్లీ రాజుల సైన్యము దొంగతనముగా మన సరిహద్దుల్లో చొరబడకుండా మన కాకతీయ కాపలా సైన్యమునకు యువకులు, ప్రజలందరూ దేశభక్తి కలిగి మద్దతునిస్తున్నారు కదా. ప్రభు, సొంత ఇంటికన్నా దేశమే ఎంతో ముఖ్యమనుకుని ఉగ్గుపాలతోనే దేశభక్తిని రంగరించుకున్న మన కాకతీ ప్రజలు శత్రువుల నీడ కూడా మన దేశం మీద పడనీయకుండా ప్రతి ఒక్కడూ ఒక వీర సైనికుడు వలె కంటికి రెప్పవలే మన దేశాన్ని కాపాడుతూ ఎంతో అప్రమత్తంగా ఉన్నారు. శభాష్ కోయవీర, నీ వినయశీలత, నీ మాటల చతురత, నీ సమయస్ఫూర్తి, అన్ని విషయములపై నీకు గల అవగాహన మమ్ములను మంత్రముగ్ధులను చేసినది. మేడరాజా, మేము నూతనంగా ఏర్పరిచిన మేడారం సీమకు సమర్థుడైన పగిడిద్దను సామంత ప్రభువుగా ఎంపిక చేసినందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మహామంత్రి ప్రభు, పగిడిద్దను ఈ శుభముహూర్తముననే మేడారం సీమకు సామంత ప్రభువుగా నియామకం చేయవలె ఏర్పాట్లు చేయటం. మహారాజా. పగిడిద్దరాజా, నీవు మేడారం రాజ్యమును గొప్పగా పాలించగలవన్న నమ్మకం నాకుంది. నీ మంచి చెడ్డలపైనే ప్రభువుల చెంత నా యొక్క పరపతి ఆధారపడి ఉంది. చిత్తమ్మా. ప్రతాపరుద్ర చక్రవర్తికి